ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు పడిలేచిన కెరటం శ్రీ మామిడిశెట్టి శ్రీనివాసరావు గారి కథానిక వింటారు. హైదరాబాద్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియం జనంతో కిక్కిరిసిపోయి ఉంది. ముఖ్యంగా యువతరం జోష్ ఎక్కువగా ఉంది. ఎల్ఈడి లైట్ల వెలుగుల్లో వేదిక కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది. కొంచెం సేపట్లో అక్కడ ఫ్యాషన్ షో జరగబోతుంది. వివిధ రాష్ట్రాల నుండి అందగత్తెలు ముందుగానే ఆ నగరానికి చేరుకున్నారు. ఈవెంట్ నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. కాలేజీ బయట కొంత అలజడి నెలకొని ఉంది. భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని మంటగలిపే ఇలాంటి ఫ్యాషన్ షోలను ప్రభుత్వం నిషేధించాలని మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వాళ్ళకి నచ్చచెప్పడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మీడియా వాళ్ళు ఆ న్యూస్ని కవర్ చేస్తూ మహిళా సంఘాల నాయకురాళ్ల వాయిస్ తీసుకుంటున్నారు. ఇప్పటికే మన దేశంలో రోజురోజుకి ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా ఆడవాళ్లపై అత్యాచారాలు నిర్భయంగా జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఆడవాళ్లను ఆటబొమ్మలుగా చూపించే ఇలాంటి ఫ్యాషన్ షోలను నిషేధించాలి. నిర్వాహకులు మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి అంటూ ఎత్తుగా లావుగా ఉన్న ఒక మహిళ ఆగ్రహంతో పూనకం వచ్చిన దానిలా ఊగిపోతోంది మీడియా ఎదుట. ఇవేమీ పట్టని లోపలి జనం షో ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఇద్దరు యాంకర్లు వేదిక మీదకు అడుగుపెట్టారు. కుర్రాళ్లంతా ఒకటే ఈలలు, కేకలు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ ఫ్యాషన్ షోకి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనే అతివలందరికీ అభినందనలు. ఇది కేవలం ఒక షో మాత్రమే కాదు, కాంపిటీషన్ కూడా. ఈ షోలో పాల్గొనే ప్రతి అమ్మాయిని ఒక ప్రశ్న అడుగుతాం. ఆ అమ్మాయి వస్త్రధారణ, ర్యాంప్ వాక్తో పాటు ఆ ప్రశ్నకి ఆ అమ్మాయి ఇచ్చే సమాధానాన్ని బట్టి విజేతను నిర్ణయిస్తాం. మరింకెందుకు ఆలస్యం, షో చూసేద్దామా అంటూ లేడీ యాంకర్ గట్టు తెగిన గోదారిలా గలగలా మాట్లాడేస్తుంది. చూసేద్దాం అంటూ కుర్రాళ్లందరూ గట్టిగా కోరస్ పలికారు. ముందు వరుసలో విఐపీలు ఆసీనులయ్యారు. వేదిక ముందు ప్రత్యేకంగా వేసిన సింహాసనాల్లాంటి రెండు పెద్ద పెద్ద కుర్చీల్లో న్యాయ నిర్ణేతలు కూర్చున్నారు. ముందుగా కుమారి మధుమిక ప్లీజ్ వెల్కమ్ అంటూ లేడీ యాంకర్ గట్టిగా అరిచింది. వెంటనే లైట్ పింక్ కలర్ పరదా చాటు నుంచి బక్కపలచగా ఎర్రగా ఉన్న ఒక అమ్మాయి ఆరెంజ్ బ్లూ కలర్ కుర్తాలో హొయలుపోతూ ర్యాంపుపై హంసలా నడుచుకుంటూ ముందుకొచ్చి రెండు చేతులు నడుమీద పెట్టుకుని మూడు పక్కలా తిరిగి చిరునవ్వుతో ఫోజులిచ్చింది. కెమెరాల ఫ్లాష్లు తలుక్కుమంటున్నాయి. తరువాత వేదిక ముందున్న జడ్జిలకు నమస్కారం చేసి నిలబడింది. మధుమిక, ఈ ప్రపంచంలో వెలకట్టలేని అద్భుతం ఏది? ఒక జడ్జి ప్రశ్నించింది. అమ్మ చిరునవ్వుతో జవాబిచ్చింది మధుమిక. ఎందుకని? ఈసారి ఇంకొక జడ్జి అడిగింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా ఆ బిడ్డకు జీవితాన్నిస్తుంది. అమ్మ ప్రేమలో కల్మషం ఉండదు, స్వార్థం ఉండదు. అందుకే ఈ సృష్టిలో వెలకట్టలేని అద్భుతం అమ్మ మాత్రమే అంది. ఆడిటోరియం అంతా ఒకటే చప్పట్లు. ఆ అమ్మాయి మరలా ఒకసారి అందరికీ నమస్కారం చేసి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. యాంకర్ పేరు పెట్టి పిలవగానే మోడల్స్ ఒక్కొక్కరుగా వయ్యారంగా నడుచుకుంటూ రావడం, నడుంపై రెండు చేతులు పెట్టుకుని ఫోజులివ్వడం, జడ్జిలు అడుగుతున్న ప్రశ్నలకు తెలివిగా జవాబులు చెప్పి వెళ్ళిపోవడం చకచకా జరిగిపోతున్నాయి. ఒకరిని మించిన అందంతో మరొకరు అప్సరసల్లా వెలిగిపోతుంటే జనమంతా కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి ఆ అందాల్ని ఆస్వాదిస్తున్నారు. నిమిషాలు సెకండ్లలా కరిగిపోతున్నాయి. ఇంకా చివరిగా కుమారి రాగసుధ ప్లీజ్ వెల్కమ్. ఈసారి మేల్ యాంకర్ కంఠం కంగుమంది. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, చామన ఛాయ, కొంచెం పుష్టిగా ఉన్న ఒక యువతి గ్రీన్ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్లో క్యాట్వాక్ చేసుకుంటూ జనం ముందుకొచ్చింది. ఒక్కసారిగా నిశ్శబ్దం. జడ్జిలు సైతం అవాక్కయ్యారు. ఆడియన్స్ అందరి ముఖాల్లోనూ సంభ్రమాశ్చర్యాలు. ఆ యువతికి సుమారు 23 ఏళ్ల వయసుంటుంది. కుడిపక్క దవడ మీద ఉబ్బెత్తుగా ముడతలు పడి ఉన్న చర్మం, ముక్కు సొట్టపడి మూతి కొంచెం పక్కకు తిరిగి ఉంది. కుడికన్ను స్థానంలో పూర్తిగా గుంటపడి ఉంది. ఆమె యాసిడ్ దాడి బాధితురాలు. ఎవరి ఫీలింగ్స్ని పట్టించుకోకుండా ఆ యువతి నడుంపై చేతులు పెట్టుకుని 3 దిక్కులకు తిరిగి ఫోజులిచ్చింది.
జడ్జిలిద్దరికీ వినమ్రంగా నమస్కరించింది. కుమారి రాగసుధ, ఎంతోమంది అందగత్తెలు పాల్గొన్న ఈ షోలో మీలాంటి వారికి స్థానం ఉందని అనుకుంటున్నారా? ఒక జడ్జి సూటిగా ప్రశ్నించింది. తప్పకుండా ఉంటుంది మేడం, బదులిచ్చింది రాగసుధ. ఎలా? ఈసారి ఇంకొక జడ్జి అడిగింది. నా దృష్టిలో సౌందర్యం రెండు రకాలు. కంటికి కనిపించే బాహ్య సౌందర్యం కాలక్రమంలో కరిగిపోతుంది. కాని ఆత్మ సౌందర్యం సూర్యచంద్రుల్లా పంచభూతాల్లా కాలదోషం లేనిది. ఈ సృష్టిలో రూప అరూప భావనలున్నట్లే అంద వికార రూపాలున్నాయి. ఈ నగ్న సత్యం తెలియక చాలామంది అందమంటే కేవలం బాహ్య సౌందర్యమే అనుకుంటారు. కాని అసలైన అందం ఆత్మ సౌందర్యమే. అదే శాశ్వతం. ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ఆ యువతి తల వంచి అందరికీ మళ్లీ ఒకసారి నమస్కారం చేసి క్యాట్వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. యాంకర్లు, జడ్జిలు, ఈవెంట్ నిర్వాహకులు అందరూ ఒకేసారి వేదికపైకొచ్చారు. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ, విజేత ఎవరా అని. సుమారు 42 వయసున్న జడ్జి మైకిని చేతుల్లోకి తీసుకుని ది విన్నర్ ఈజ్ కుమారి రాగసుధ అని గట్టిగా ప్రకటించింది. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. నిర్వాహకులు ₹1,00,000 చెక్కుని ఒక విఐపి చేతుల మీదుగా రాగసుధకి అందించారు. మీడియా వాళ్లు పోటీపడి మరీ ఫోటోలు తీయడం మొదలెట్టారు. క్షణాల్లో అన్ని టీవీ ఛానళ్లలోనూ స్క్రోలింగ్ మొదలైంది. ఒక యాసిడ్ దాడి బాధితురాలు ఫ్యాషన్ షోలో పాల్గొనడమే విచిత్రమనుకుంటే, ఏకంగా ఫస్ట్ ప్లేస్లో నిలిచి విజేతగా ఆవిర్భవించిందని, ఇది యావత్ మహిళాలోకానికే గర్వకారణమని, విధివంచితుల్లో ఎనలేని ఆత్మస్థైర్యం నింపుతుందని, ఆమె పడిలేచిన కెరటమని రకరకాలుగా న్యూస్ ఊదరగొట్టేస్తున్నారు. ఇందుపల్లి చిన్న పల్లెటూరు. నాగలింగం సన్నకారు రైతు. ఉన్న కొద్దిపాటి పొలంలో లాభనష్టాలతో సంబంధం లేకుండా వ్యవసాయం చేసేవాడు. ఒక్కోసారి వానలు సరిగ్గా పడేవి కావు. ఇంకోసారి రకరకాల తెగుళ్లు సోకి పంటలు పాడైపోయేవి. వరదలు, తుఫాన్లు లాంటి ప్రకృతి విపత్తులు ఇంకొక వైపు. అవన్నీ తట్టుకుని ఎలాగోలా పంట పండిస్తే తీరా గిట్టుబాటు ధర ఉండేది కాదు. ధర బాగున్నప్పుడు పంట దిగుబడి సరిగ్గా ఉండేది కాదు. ఆరుగాలం గొడ్డులా కష్టపడి చెమటోడ్చినా కనీసం పెట్టుబడులు కూడా చేతికి రాని దుస్థితి. తెచ్చిన అప్పులు మాత్రం వడ్డీతో కలిపి తడిసి మోపిడి అయ్యేవి. ఈ బాధలు పడలేక చాలామంది సేద్యం వదిలేసి కొత్త వృత్తుల బాట పట్టినా నాగలింగం మాత్రం నాగలి వదిలింది లేదు. ఉన్న ఒక్కగానొక్క కూతురు రాగసుధని బాగా చదివించాలని ఆ దంపతుల ఆశ. తల్లిదండ్రుల మనసెరిగి మసలుకునే రాగసుధ డిగ్రీ పూర్తి చేసి ఒక పేరున్న కార్పొరేట్ కాలేజీలో ఎంసీఏలో జాయిన్ అయింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ప్రశాంతంగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి తుఫాన్లా వచ్చాడు సుభాష్. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. కాని రోజురోజుకీ వాడి వేధింపులు ఎక్కువవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు సుభాష్ని స్టేషన్కి పిలిచి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. వాడి అహం దెబ్బతింది. వాడిలో దాగున్న విషసర్పం బుసలు కొట్టింది. ఒకరోజు కాలేజీ గేటు దగ్గర కాపు కాసి ఆమెపై యాసిడ్తో దాడి చేశాడు. భగ్గుమని మండిపోయింది రాగసుధ ముఖం. చర్మం ఉడికిపోతుంది. రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడింది. ఆమె స్నేహితులు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమె ప్రాణాల్ని కాపాడటానికి డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. శక్తికి మించిన పనైనా నాగలింగం దంపతులు దాతల సహకారంతో కూతురికి వైద్యం చేయించారు. 4 సర్జరీలు జరిగాయి. ముఖమంతా సూదిపోట్లు, కుట్లు. బాధ భరించలేకపోయేది. 6 నెలలు జీవోత్సవంలా హాస్పిటల్ బెడ్ పైనే పడుంది. మానసికంగా కృంగిపోయింది. భవిష్యత్ అంధకారంలా కనిపించింది. ఇంటికొచ్చాక ఒకరోజు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. నాగలింగం దంపతులు కంటికి రెప్పలా కాచుకుని చూడబట్టి బతికి బట్టకట్టింది. అమ్మా, నేను ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఒక్కొక్కప్పుడు చాలా నష్టం వచ్చేది. అప్పుడు చాలాసార్లు చచ్చిపోవాలనిపించేది. కాని నువ్వు మీ అమ్మాయి ఏమైపోతారో అనే భయం, తరువాత మంచి రోజులు రాకపోతాయా అనే ఆశ నన్ను బ్రతికించేది. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే మనం ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోకూడదు. కష్టం వెనుకే సుఖముంటుంది. చీకటి వెనుకే వెలుగుంటుంది. నూతిలో కప్పలా జీవితం ఇంతే అనుకుంటే నీ జీవితం అంతే. ఎగిరే పక్షిలా జీవితం ఎంతో అనుకుంటే
ఈ విశ్వమంతా నీదే, విజయానికి ప్రతినిధివి నీవే అంటూ కూతురి మనసులో నమ్మకం బీజాలు నాటాడు నాగలింగం. తండ్రి ఇచ్చిన మనోధైర్యంతో సుభాష్ మీద కేసు పెట్టింది. బాధను పంటి బిగువన భరిస్తూ మొండిగా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ న్యాయం కోసం తిరిగింది. కోర్టు వాడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ పాత జీవితం మర్చిపోయి కోటి ఆశలతో కొత్త భవిష్యత్తుని నిర్మించుకోవడం మొదలెట్టింది. ఒకరోజు ఒక ప్రముఖ దినపత్రికలో ఫ్యాషన్ షో కాంపిటీషన్ నోటిఫికేషన్ చూసి అంతులేని ఆత్మవిశ్వాసంతో పాల్గొంది. ఆ పోటీలో పాల్గొన్న ఎందరో అందగత్తెలను దాటుకుని విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. రాగసుధ విజయం టీవీల్లో చూస్తూ నాగలింగం దంపతులే కాదు, ఇందుపల్లి ఊరంతా సంబరాలు చేసుకుంది. మీరింతవరకు పడిలేచిన కెరటం కథానికి విన్నారు. రచన శ్రీ మామిడిశెట్టి శ్రీనివాసరావు.